తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగాల భర్తీకి తొలి ప్రకటన రిలీజ్ చేసింది. ఆర్టీసీలో 3080 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఏడాది కిందట అనుమతి ఇవ్వగా అధికారులు రీసెంట్గా నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలోలా ఆర్టీసీ నియామక విభాగం ద్వారా కాకుండా ఈసారి రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు ద్వారా ఖాళీలను భర్తీ చేయనున్నారు. డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల భర్తీకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు బుధవారం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మొత్తం 1743 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇందులో డ్రైవర్ పోస్టులు 1000, శ్రామిక్ 743 పోస్టులున్నాయి. అక్టోబర్ 8 నుంచి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఆన్లైన్లో అప్లై చేసేందుకు అక్టోబర్ 28 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంటుందని శ్రీనివాసరావు తెలిపారు. ఇక విద్యార్హత, ఇతర వివరాల కోసం www.tgprb.in సందర్శించండి. ఇక డ్రైవర్లకు పే స్కేల్ వచ్చేసి 20,960 నుంచి 60,080 వరకు ఉండొచ్చు. ఇక శ్రామికులకైతే 16,550 నుంచి 45,030 వరకు ఉంటుందని వెల్లడించారు. ఇక ఆర్టీసీలో మొత్తం 3080 పోస్టుల భర్తీకి సుమారు ఏడాది క్రితం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందులో 2000 డ్రైవర్ పోస్టులున్నాయి. అయితే తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్లో 1000 డ్రైవర్ పోస్టులే భర్తీ చేయనున్నట్టు ప్రకటించారు. మిగతా పోస్టుల భర్తీకి ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడుతుందో చూడాలి. మరి ఆర్టీసీలో ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఆశగా ఎదురు చూసిన వారు సగం పోస్టులకే ప్రకటన రావడంతో కాస్త నిరాశ చెందారు. ఖాళీల భర్తీపై 14 నెలల జాప్యం తర్వాత వెలువడ్డ నోటిఫికేషన్లో సగం పోస్టులనే ప్రకటించడం సరికాదని అటు నిరుద్యోగులు వాపోతున్నారు. మిగిలిన పోస్టుల భర్తీకి వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు ఆర్టీసీలో ఈ కండక్టర్ పోస్టులు పెద్ద ఎత్తున ఖాళీగా ఉన్నాయి. కనీసం 2000 పోస్టుల భర్తీకి అనుమతించాలని అధికారులు ప్రభుత్వానికి ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత పోలీస్ నియామక బోర్డుకు అప్పగించడం సంస్థలో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2013లో చివరిసారిగా ఆర్టీసీలో నియామకానికి నోటిఫికేషన్ వెలువడింది. సాధారణంగా ఆర్టీసీలో డ్రైవర్ నుంచి అధికారి వరకు అన్ని పోస్టుల భర్తీ ఆర్టీసీ నియామక విభాగమే చేపడుతుంది. కానీ తెలంగాణలో తొలిసారిగా వెలువడ్డ నోటిఫికేషన్లో ఆర్టీసీ సొంత విభాగానికి కాకుండా పోలీస్ బోర్డుకు అప్పగించడం ఏంటని ఉద్యోగులు క్వశ్చన్ చేస్తున్నారు. నిత్యం రద్దీ మార్గాల్లో ప్రయాణికులతో బస్సు నడపడం అంత సులువైన విషయం కాదని, పోలీస్ నియామక బోర్డు చేపట్టే భర్తీ ప్రక్రియ పూర్తయి కొత్తవారు విధుల్లో చేరేందుకు కనీసం 6 నెలలు పడుతుందని ఆర్టీసీ ఉద్యోగులు చెబుతున్నారు.